అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అదేంటంటే అక్షయ తృతీయ వచ్చేస్తుంది కదా, దాని రిలేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 10th వచ్చేసి అక్షయ తృతీయ. ఆ రోజు నేను గోల్డ్ కొనాలి, ఆ రోజు గోల్డ్ కొంటే నాకు మంచిగా ఉంటుంది, నాది అది సెంటిమెంట్ అనే అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో కూడా చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎలా చూస్తారు అని చెప్పి. గోల్డ్ అక్షయ తృతీయ రోజే కొంటే గోల్డ్ వస్తూనే ఉంటుందా, ఇది ఎంతవరకు నిజము మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి. సో గోల్డ్ డబుల్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. సో దీన్ని కూడా నేను నమ్మను. సో మన దగ్గర మనీ ఉంటేనే మనకైతే గోల్డ్ అయితే వస్తుందన్నమాట. సో డబుల్ అవ్వడం ఏంటండి, డబుల్ కూడా అవ్వదు. సో ఎలా అవుతుంది, మన దగ్గర మనీ ఉండి కొంటూ ఉంటేనే అదైతే గోల్డ్ అయితే మనకు వస్తూ ఉంటుందన్నమాట. సో మన ఆడవాళ్ళు గోల్డ్ ఒక ఆభరణంగానే చూస్తారనమాట. సో అది ఆభరణంగా కాకుండా ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చూడండి. సో అప్పుడే మీకు లాభం అయితే ఉంటుంది. సో గోల్డ్ అందరూ కొంటారు కాబట్టి నేను వెళ్ళి కొనేస్తాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా మనీ లేకపోయినా గోల్డ్ కొంటానని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అప్పు చేసుకొనేద్దాము, గోల్డ్ పెరుగుతుంది కదా, దాన్ని తీసుకెళ్ళి మనమైతే ఆ బ్యాంక్లో పెట్టేసి గోల్డ్ మీద మనమైతే ఆ అప్పుని తీర్చేద్దాము అనుకుంటూ ఉంటారు. సో అది కూడా చాలా రాంగ్. సేవింగ్ చేస్తున్నాను గోల్డ్ కోసం, ఓకే, ఇదైతే ఓకే అండి. సో ఇది కూడా ఆగండి. అక్షయ తృతీయ రోజు అయితే మీరు గోల్డ్ కొనే వాళ్ళైతే మీకైతే నష్టాలు కూడా ఉంటాయి. అదైతే లాస్ట్లో డిస్కస్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొంతమంది ఆఫర్స్ ఉంటాయని చెప్పి గోల్డ్ కొనేస్తూ ఉంటారు. సో ఆఫర్స్ ఆ రోజు ఎందుకు ఇస్తారు, వాళ్ళకి ఏమన్నా పిచ్చా? 70,000 వెళ్తున్న బంగారం వచ్చి 10,000 తగ్గించేస్తాను రండి తీసుకోండి అని చెప్పడానికి. అవంతా ఒక బిజినెస్ స్ట్రాటజీ అనమాట. సో అది తెలియకుండా చాలామంది వెళ్ళి ట్రాప్లో పడిపోతూ ఉంటారనమాట. మేకింగ్ ఛార్జెస్లో ఆఫ్ ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ మొత్తాన్ని కలిపి మనకు వేస్తారనమాట. అది మొత్తం మెయిన్ అమౌంట్లోనే కలిసిపోతుంది, అది మనకు తెలియదు. అవన్నీ షోరూమ్స్ కానీ ఏదైనా జ్యువెలరీ షోరూంలో ఇవన్నీ కొన్ని వాళ్ళ లాజిక్స్ అనమాట. మనకు మోస్ట్లీ వాళ్ళు ఎవ్వరూ మనకు డిస్కౌంట్స్ అయితే ఇయ్యరు, మొత్తం రేట్తో కలిపే మనకి ఇస్తారు. షోరూంలో ఫుల్గా ఉంటారు అని కొంతమంది అడ్వాన్స్గా బుకింగ్ చేసేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ చాలా వరకు రాంగ్ అండి. మీకు నచ్చితే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరైతే వెళ్ళి మీకు నచ్చిన గోల్డ్ బిస్కెట్స్ కానీ కాయిన్ కానీ కొనుక్కోండి. మా దగ్గర గోల్డ్ జ్యువెలరీయే లేదండి, మాకైతే కావాలి, మా పిల్లకి పెళ్లి చేయాలి, నాకు వేసుకోవాలని ఉంది, జ్యువెలరీ అయితే నాకు ఇష్టం అని చెప్పి ఉంటే అలా కాకుండా మీరు అక్షయ తృతీయ రోజు కాకుండా ఇంకో రోజు వెళ్ళి మనశ్శాంతిగా వెళ్ళి చూసి మీకు నచ్చితే డిజైన్స్ చూసి కొనేయండి. సో ఆ రోజు ఏం జరుగుతుందంటే, సో ఓల్డ్ డిజైన్స్ కూడా మీకు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ టైంలో ఉన్న స్టాక్ అంతా క్లియర్ చేస్తూ ఉంటారనమాట. అందరూ వస్తారు కదా, షోరూమ్ ఫుల్ అయిపోతుంది. ఆ రోజైతే అందరూ కొనేస్తారని చెప్పి వాళ్ళైతే ఓల్డ్ డిజైన్స్ కూడా పెట్టి అమ్మేస్తూ ఉంటారు. సో నష్టాలు అయితే చూద్దాము. సో ఓల్డ్ డిజైనర్స్ ఉంటుందన్నమాట, మనకు నచ్చిన డిజైన్స్ అయితే ఉండదు. సో లో డిజైనింగ్ ఉంటుంది. సో చాలా వరకు తక్కువ డిజైన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఉన్న దాంతోనే మనమైతే తెచ్చేసుకోవాలి. ఒక 50 నెక్లెసెస్ ఉంటే వాళ్ళు అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తారు. కొంతమంది నచ్చినా నచ్చకపోయినా కొనేస్తూ ఉంటారనమాట. డిస్కౌంట్స్ అయితే ఏమి ఉండదు. సో మనమే ఆ ఒక ప్రైజ్ని చూసి మోసపోతూ ఉంటాము అంతే. రేట్స్ తగ్గితే జ్యువెలర్స్కే లాభపడతారు. ఇప్పుడు గోల్డ్ రేట్ ఆ రోజు తగ్గిందనుకోండి, సో మనం తీసేస్తాము. నెక్స్ట్ 2 to 3 days కంటిన్యూస్గా తగ్గిపోతే వాళ్ళకైతే లాభమే కదా. సో అలాంటప్పుడు ఆ రోజు రేటు తగ్గడం వల్ల మనం కొనేస్తాము. ఇంకో 1 to 4 days మనకు తగ్గుతూ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకైతే లాస్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇవన్నీ కొన్ని లాజిక్స్. సో అందుకని చెప్పే కొంచెం టైం ఉన్నా సరే మీరు వెళ్ళి షోరూమ్స్కి వెళ్ళి మంచిగా చూసి మీకు నచ్చిన జ్యువెలరీని అయితే కొనుక్కోండి. ఆ రోజే కొనాలి అని ఒక సెంటిమెంట్తో ఏదంటే అది తెచ్చేసుకోకండి. వేస్టేజ్ అయితే కన్ఫామ్గా చూసుకోండి. అవైతే చాలా వరకు ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్కలాగా వేస్తూ ఉంటారు. సో దాంతో కూడా చాలా వరకు వాళ్ళు స్ట్రాటజీస్ యూస్ చేస్తారు. అవైతే మీరు డీటెయిల్గా చూసుకోండి. ఆర్నమెంట్స్ అయితే కొనకండి. సో ఎందుకంటే ఆర్నమెంట్స్ అనేది ఓల్డ్ డిజైన్స్ అంతా తీసుకొచ్చి పెట్టేసి ఉంటారు కాబట్టి వాళ్ళు స్టాక్ని క్లియర్ చేసేస్తూ ఉంటారు. ఆ రోజు ఎన్నో ఏండ్లుగా ఉన్న స్టాక్స్ కూడా ఆ రోజు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పి. సో ఇవన్నీ మీకు నష్టాలు అన్నమాట. సో రేటు తగ్గితే మనకైతే
గోల్డ్ కొనాలి అని మనమైతే ఫిక్స్ అవుతాం కాబట్టి సో ఆ రోజు ఎంతో మహా అంటే ఒక 100 రూపాయలు తగ్గించి మనల్ని షాప్ వరకు రప్పించుకుంటారనమాట. సో అది ఒక నష్టాలు మనకు. సో లాభాలు ఏంటంటే సెంటిమెంట్, చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది, మేము ఆ రోజు కొంటే మాకు లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది అందుకే మేము కొంటాము అని చెప్పి చాలా వరకు దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ సెంటిమెంట్ని మనం ఏం చేయలేం కాబట్టి సెంటిమెంట్ ఫుల్ఫిల్ అవుతుంది, అదొక లాభము. సో గోల్డ్ కాయిన్స్ కొనండి, ఓకేనా. సో మీకు అలా గోల్డే కొనాలి, గోల్డే ఆ రోజు మాకు గోల్డ్ కొంటే మాకు మంచి జరుగుతుంది అని ఫిక్స్ అయిన వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ లేదంటే బిస్కెట్స్ కొని పెట్టుకోండి. సో అవి ఉన్నాయనుకోండి మీరు ఫ్యూచర్లో వెళ్ళి ఆర్నమెంట్స్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన మోడల్లో. సో అలాంటప్పుడు మీకు ఎలాంటి నష్టం ఉండదన్నమాట. గోల్డ్ బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ కొనుక్కోండి. మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ ఆ రోజు గోల్డ్ కొనాలి అనుకుంటే బిస్కెట్స్ రూపంలో లేదంటే కాయిన్స్ రూపంలో అయితే కొనుక్కోండి, ఓకేనా. నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలాంటి డిజైన్స్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్లో తీసుకెళ్ళి ఇచ్చేసినా వాళ్ళు మనీ అయితే మీకు ఇస్తారు, లేదు షోరూంలో తీసుకెళ్ళినా వాళ్ళైతే మీకు మనీ ఇస్తారనమాట. మీకు ఓకే అంటే కాయిన్స్ బిస్కెట్స్ మీద ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న లాభాలు ఉంటాయి తప్ప అక్షయ తృతీయ రోజు వెళ్ళి మీరైతే ఓల్డ్ మోడల్స్ తెచ్చేసుకుంటారు. మీరైతే చూసుకోండి ఒకసారి. ఈ వీడియో ఎలా అనిపించింది మీ కామెంట్స్, నేనేదైనా మిస్ అయ్యానా అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి, నేనైతే తెలుసుకుంటాను, ఓకేనా. మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి. బాయ్.